ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి నేను శరీరం కాదు, శాశ్వతమైన దివ్యమైన ఆత్మ చైతన్యాన్ని అన్న సత్యం తెలుసుకొని ఎరుకతో జీవించాలి అన్న బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి సూచన మేరకు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండల పరిధిలోని రావిపాడు గ్రామంలో గోరంట్ల సుజాత ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణా తరగతిలో ధ్యాన జ్ఞాన బోధ చేస్తున్న సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆదినారాయణ. ఓకే, నాగవర్ధన్ గారికి కృష్ణకుమార్ గారికి ఒకసారి నా పేరు పద్మావతి, నేను 2018 ఓకే మా దొంపలపూడి. ఓకే ఓకేనా, నాకు ఊరి పేరు వద్దు. 2018 నుంచి పద్మావతి గారికి ఒకసారి గట్టిగా క్లాస్. పద్మావతి గారికి విజయలక్ష్మి గారికి ఒకసారి గట్టిగా క్లాస్. మీ పేరండి? మీరు ఎప్పటి నుంచి వచ్చారు? 2 సంవత్సరాలు. కోటేశ్వర గారికి ఒకసారి గట్టిగా క్లాస్. మరి ఈ రోజే వచ్చిన అనుష గారికి డబుల్ క్లాస్. ఇంకెవరన్నా ఉన్నారా మిస్ అయిన వాళ్ళు? ఎందుకంటే పరిచయం ముఖ్యం, ఫ్రెండ్షిప్ ముఖ్యం. ఎందుకంటే ఈ క్లాస్ ఈరోజు, కానీ ఫ్రెండ్షిప్, మన ఫ్రెండ్షిప్ మాత్రం జీవితాంతం ఉండాలి. మీ కొత్త వాళ్ళు మామూలుగా ధ్యానంలోకి మీరు, మీ పేరు మర్చిపోయానండి నేను, లక్ష్మీనారాయణ గారు. కొత్త వాళ్ళు ధ్యానంలోకి ఎలా రావాలో, ఎలా రప్పించుకోవాలో, 200 మందిని ఎలా తయారు చేయాలో టెక్నిక్ నేను చెప్తాను, ఈజీగా వచ్చేస్తాను. కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళని మనం ఎలా నిలబెట్టుకోవాలో, కొత్త వాళ్ళని. ఇప్పుడు ఆర్య సమాజం వచ్చే వాళ్ళందరూ కూడా 200 మంది, పత్రికారు కాలం చేసిన తర్వాత వచ్చిన వాళ్ళే 200 మంది కూడా. పాత వాళ్ళు అంటూ అక్కడ ఎవరూ లేరు, 200 మంది కూడా. సో అలా 200 మందిని తయారు చేయడం జరిగిందంటే ఆర్య సమాజంలో. అక్కడ అంతా కొత్త వాళ్ళని, సజ్జనరావు గారు మీకు తెలుసు కదా, అక్కడ మొత్తం అందరూ వచ్చే సంగతి ఎలా తయారు చేసామో, ఎలా వాళ్ళని మోటివేట్ చేసామో. ఇక్కడ కూడా మీరు ఆదివారం అనే కాకుండా ప్రతి వారం ఏదో ఒక రోజు, ఆదివారం ఒక చోట జరుగుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళండి. మీ ప్లేస్ ఏది? ప్రత్తిపాడు. ఇంకో చోట పత్తిపాడు ఎక్కడ జరుగుతుంది? అది కూడా ఆదివారమేనా? సరే, ఆదివారం 2 చోట్ల వెళ్ళండి. ఆదివారం కాకుండా మిగతా రోజుల్లో ఒక 1 డే క్లాస్ వారంలో ఒక రోజు మీరు ఏర్పాటు చేసుకోండి. ఓకే, అది కూడా వెళ్ళండి. ఇక్కడ ప్రతి ఆదివారం, ఎందుకంటే ఇప్పుడు సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు పెద్దలు. ఎందుకంటే మధ్య మధ్యలో ఈ సత్సంగం అనేది లేకపోతే ఆ తర్వాత ఆ సాధన అనేది కుంటుపడుతుంది. ఆ సాధన అనేది కుంటుపడిపోయి ఒక్కరోజు బ్రేక్ వచ్చిందంటే, ఆ బ్రేక్ వచ్చిన తర్వాత 2వ రోజు, 3వ రోజు, వరుసగా 4వ రోజు, 5వ రోజు ఆ బ్రేక్ అనేది కంటిన్యూటీ అయిపోతుంది. సో ఎప్పుడు కూడాను మనం ఆహారానికి బ్రేక్ వస్తే ఆపగలుగుతున్నామా? నిద్రకి ఏమన్నా ఆపగలుగుతున్నామా బ్రేక్ వస్తే? మంచినీళ్ళకి ఏమన్నా బ్రేక్ వస్తే ఆపగలుగుతున్నామా బ్రేక్ వచ్చినా? ఎందుకని అలవాటు అయిపోయింది మనకి. అది లేకపోతే ఆ రోజు నిద్ర లేకపోతే మనం జీవించలేం, ఆహారం లేకపోతే జీవించలేం. కానీ ఆహారం లేకపోయినా, మంచినీరు లేకపోయినా, నిద్ర లేకపోయినా ప్రపంచవ్యాప్తంగా 36,000 మంది ఉన్నారు ప్రజెంట్ లైవ్లో. ఇది నేను చెప్పిన మాట కాదు, పత్రిక చెప్పిన మాట. ఆహారం లేకపోయినా, నిద్ర లేకపోయినా